ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. సంవిధాన్ గౌరవ అభియాన్ను నిర్వహించిన పెద్దాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయం. పెద్దాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సభను ఉద్దేశించి జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పట్ల తమ పార్టీకి ఎనలేని గౌరవం మరియు నిబద్ధత ఉన్నాయని, వీటిని తెలిసేలా ఈ కార్యక్రమంను చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంవిధాన గౌరవ అభియాన్ ఇన్ఛార్జ్ గొరకపుడి చిన్నయ్య దొర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గమోహన్ రావు, రాష్ట్ర సీనియర్ నాయకులు సుంకవెల్లి బాపిరాజు, రాష్ట్ర నాయకులు ఎలిమిరెడ్డి మాలకొండయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్కిలిగడ్డ గంగరాజు, పెద్దాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు బొలిశెట్టి రామ్ కుమార్, పెద్దాపురం మండలం అధ్యక్షులు ఉప్పల నాగగోవింద్, సామర్లకోట మండల అధ్యక్షురాలు పెంకే పుష్పలత మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా మిత్రులు పూర్వ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ ఎలిమిరెడ్డి మాలకొండయ్య గారికి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్గా కొత్తగా నియమితులైనటువంటి దుర్గామోహన్ గారికి మరొకసారి, గోరకపూడి చిన్నదొర గారికి, కార్యక్రమం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గోరకపూడి చిన్నదొర గారికి, కేజీఆర్ గారికి, కొక్కిలిగడ్డ గంగాధర్ గారికి, ఈ జనరల్ సెక్రటరీ గారు వారు ప్లస్ ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి మిగతా ముగ్గురు మండలాధ్యక్షులైనటువంటి ప్రభాకర్ గారికి, ఎప్పుడున్నారు ప్రభాకర్ గారికి, గోవింద్ గారికి, మేడం గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. మీరు నాకు మిత్రులు కాదు, యాక్చువల్లీ నాకు చాలా సీరియస్ అన్ని రంగాల్లో కూడా. ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవేళ ఈ కార్యక్రమం ఏంటంటే సంవిధాన గౌరవ అభియాన్ దివస్. ఈ ముఖ్య ఉద్దేశం, మనం మొన్న రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్లో, అంటే నేను సూటిగా చెప్తున్నాను, పెద్దలు మాలకొండయ్య గారు తెలియజేస్తారు, బాబు గారు తెలియజేస్తారు, నేను కొత్తగా వాటి విషయాలకు వెళ్ళాను. మనం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా గారు ఒక స్పీచ్లో చెప్తూ ఉన్న అంశాన్ని వారు కాంగ్రెస్ పార్టీ వారు దాన్ని రకరకాలుగా తిప్పి మార్చి ఏదో టార్గెట్ చేసేటట్టు అంబేద్కర్ గారిని మనం ఏదో అన్నామని చెప్పేసి అమిత్ షా గారు ఏదో కామెంట్ చేసినట్లుగా దాన్ని దేశం అంతా కంప్లైంట్ అయిపోయిందని చెప్పేసి పుస్తకాలు, అంటే ఇది రాజ్యాంగం అనే పుస్తకం అంటే మనకి భగవద్గీతతో సమానం, దాని చేతులతో తిప్పుతూ ఊపుతూ పార్లమెంట్లో ఊపుతూ చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి జరిగింది. దీనికి వ్యతిరేకంగా అసలు వాస్తవంగా ఏం జరిగింది, అసలు వాస్తవంగా అంబేద్కర్ గారికి మనం ఏ విధమైనటువంటి గౌరవిస్తున్నాం, మనం ఏ విధంగా అంబేద్కర్ గారి వెనకాల బాగా అడుగుజాడలో మన పార్టీ కూడా నడుస్తుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఆ రోజు జరిగినటువంటి 1950లో వచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి రిపబ్లిక్ డే అని మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి. ఎందుకని సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఆ రోజు కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయ్యి మన చేతికి ఒక పుస్తక రూపంలో బయటకు వచ్చింది. దాంట్లో వారు చెప్పినటువంటి ప్రతి అంశం బేస్ చేసుకుని కానీ అందరం కూడా ఇప్పటికి కూడా నడుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దాదాపు 86 సార్లు అమెండ్మెంట్స్ చేస్తే, అంటే మార్పులు చేస్తే, మన పార్టీ చేసింది 23 సార్లు. 23 సార్లు కూడా పబ్లిక్ ఉపయోగించేటువంటి అంశాలు. 86 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవడానికి చేసినటువంటి పనులు. సో అంబేద్కర్ గారిని మనం ఎక్కువగా గౌరవిస్తాం. అంబేద్కర్ గారికి ఆ రోజు పార్లమెంట్ నుంచి మరొకసారి ఆయన ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా పోటీ పెట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి నెహ్రూ గారు సొంత పిఏ గారిని తీసుకెళ్ళి ఆయన మీద అపోజిషన్గా పెట్టారు మహారాష్ట్రలో. ఆ ఎన్నికల్లో ఏదో విధంగా అంబేద్కర్ గారిని ఓడించిన నెహ్రూ గారు కూడా క్యాంపెయినింగ్ చేశారు, ఆయన ఓడించారు. రెండోసారి కూడా అదే చేశారు. మూడోసారి అంబేద్కర్ గారికి రాజ్యసభలో స్థానం దొరికింది. ఆ రోజు జనసేన పార్టీ అప్పుడున్నటువంటి అలయన్స్ గవర్నమెంట్లో జనసేన కూడా ఒక భాగంగా ఉంటే మనం వారికి సపోర్ట్ చేసి మనం వారి రాజ్యసభ సభ్యులు అవడానికి మనం కృషి చేసాం. భారతరత్న కొండయ్య గారు నేను చెప్తా ఉన్నారు, భారతరత్న సాధారణంగా బాగా వర్క్ చేస్తే చాలా అద్భుతమైన సేవలు భారతదేశం చేస్తే భారతరత్న తెస్తారు. కానీ నెహ్రూ గారు ఆయనే ప్రధానంగా ఉండగా ఆయనే ఇప్పించుకున్నారు. ఇందిరాగాంధీ గారు కూడా అదే చేస్తారు. కానీ అంబేద్కర్ గారికి వారు ఎవరు కూడా ఇవ్వలేదండి భారతరత్న. మన జనసేన, మన బీజేపీ, మన ఐడియాలజీతో పార్టీ సపోర్ట్తోనే వారికి ఆ రోజు భారతరత్న ఇవ్వడం జరిగింది. సో అంబేద్కర్ గారిని మనకంటే ఎక్కువ ఎవరు లేరు. ఈ విషయాలన్నీ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో గంగరాజు గారికి, రామ్ కుమార్ గారికి, మిగతా ముగ్గురు మండలాధ్యక్షులు కూడా నేను పెడతాను. అది అందరికీ మీ అందరికీ కూడా రీచ్ అవుతుంది. దాన్ని దయచేసి పరిచయంగా చదవండి. రోజు ఒక అరగంట చదివినా సరే ఒక 5-6 రోజుల్లో మీరు నిష్ణాతులు వస్తారు. ఎందుకంటే ఇవాళతో అయిపోయే అంశం కాదు.
ఇవాళ ఏదో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి 4 రోజులు చదివేసి దీన్ని అబ్జెక్ట్ చేయడానికి ఎవరు మనకి పర్సనల్ నాలెడ్జ్ ఉంటే లోపల ఎక్కడ డిబేట్ వచ్చినా సరే నేను డైరెక్ట్గా ఫైట్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. దానికి సంబంధించి అంత మంచి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అది దయచేసి మీరు చదవాలి, మంచి నిష్ణాతులుగా కావాలి. అసలు సంస్థాగతంగా విషయానికి వస్తే పెద్దాపురం అనేటువంటి చాలా స్ట్రాంగ్ ప్లేస్, చాలా ఐడియల్లీ లొకేటెడ్ ప్లేస్. అంటే చుట్టూ ఉన్నటువంటి ఏరియాస్లో పెద్దాపురంలో చాలా విపరీతమైన గ్యాప్ కూడా ఉంది, పొలిటికల్ గ్యాప్ కూడా ఉంది. పెద్దాపురం నాకు మీరందరూ కొంచెం గట్టిగా కృషి చేయండి. మీ కృషికి తగ్గట్టుగా నేను కూడా మీ వెనకాల ఉంటాను. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం మార్చి చూపించాలి. పన్నయ్య గారు మన మోనకన్న గారు చెప్తున్నట్లు గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ సంఖ్య కంటే డబుల్ సంఖ్య ఇప్పుడు నాకు కావాలి. ఆ విధమైనటువంటి నాయకత్వం మీ దగ్గర కూడా నేను ఆశిస్తున్నాను. దాని తగ్గట్టుగా మీరు పనిచేస్తారని కోరుకుంటూ సెలవు.